సినిమా చూపిస్తా చూడు. కాసేపు బ్రేక్ దొరకడంతో దివ్య, రాము, భరణి మాట్లాడుకున్నారు. ఇదేంటి, నేను మీకు దగ్గరైపోయాను, తనని దూరం చేశాను అంటుంది. తను రోజు ఏడుస్తుంది మీకోసం. నేనిక్కడేంటి సీరియల్లో విలన్నా ఏంటి నాకిది? తను అలా చెప్తుంది అందరికీ, ఏడుస్తుంది అంటూ తనుజ గురించి చెప్తూ భరణితో కంప్లైంట్ చేసింది దివ్య. ఇలా తయారయ్యారేంటి అందరూ? సైకోల్ అంటారు చూడు. చెప్తా, నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకి తెలిసే టైం వచ్చింది రాము. కొడతాను చూడరా ఇక్కడి నుంచి ఒక్కొక్కడిని. నువ్వేం మాట్లాడుకు, సినిమా చూస్తూ ఉండు, పిక్చర్ చూస్తూ ఉండు అంతే అంటూ భరణి అన్నాడు. ఇప్పటికి ఒక్కసారి కూడా రీతుని నామినేట్ చేయలేదు నేను. దొరుకుతారు, అందరూ దొరుకుతారు. వాళ్ళకి తెలియట్లేదు, నన్ను టార్గెట్ చేసి నన్ను మాటలు అన్న వాళ్ళు నేను ఏమీ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. చూసుకో నువ్వు కావాలంటే. నేను మళ్ళీ ఎవరినీ నామినేట్ చేయలేదు అంటూ రీతు గురించి దివ్యతో చెప్పాడు భరణి. నలుగురు గూండాల్లా నన్ను విసిరేస్తే ఏం చేస్తున్నావు? నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ నుంచి గౌరవ్ బాల్ సంపాదించి సంజనకిచ్చాడు. సంజన రాముని ఫస్ట్ నామినేట్ చేసింది. రాము, నీకు అనిపించలేదా అక్కడ బెడ్ టాస్క్ లో ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు అలా ఎత్తుకుని తీసుకుపోయారు? రూల్ మార్చేద్దామని అలానే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు. ఓపెన్ గా భరణికి సపోర్ట్ చేశావు సంచాలక్గా. లిటరలీ వాళ్ళు గూండాల్లా వచ్చేసి అమ్మాయిల్ని తీసి ఇట్లా పడేస్తున్నారు. మీరేం చేస్తున్నారు సంచాలక్గా అంటూ సంజన ఫైర్ అయింది. దీనికి రాము కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. మీరు గేమ్ ఆడటానికి ఇక్కడికి వచ్చారంటేనే మీకు అది తెలుసుండాలి. ఇక్కడ జెండర్ బయోస్ ఏం లేదు, అందరూ కలిసి ఆడాలి. అక్కడ నా అక్క ఉన్నా చెల్లి ఉన్నా నేను అలానే చేస్తాను. మేమిక్కడ కూర్చొని తినడానికి రాలేదు, గేమ్ ఆడుతున్నాం, అన్ని చూస్తున్నాం అంటూ రాము బదులిచ్చాడు. మా త్యాగాల వల్ల ఇక్కడున్నావు, మర్చిపోకు. నెక్స్ట్ భరణిని నామినేట్ చేసింది సంజన. అసలు నేను మీ జోలికి రాకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఎలిమినేట్ అయిన నన్ను మీ త్యాగాలతో ఇక్కడికి తీసుకువచ్చారు. అందుకే మీకు వ్యతిరేకంగా ఏం చేయనని మాటిచ్చాను. కానీ నాకు బాలేనప్పుడు నన్ను హౌస్లోకి రాకుండా రాముతో మీరే చెప్పి అలా చేయించారు. అది నాకు నచ్చలేదు అంటూ సంజన చెప్పింది. దీనికి భరణి ఇచ్చి పడేశాడు. మీకోసం బాక్స్ త్యాగం చేసింది నేను. అలాంటిది బెడ్ టాస్క్ లో గేమ్ ఆడితే మీరు గూండాలు అని ఎలా అంటారు? ఆ మాట వెనక్కి తీసుకోండి. మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ లో వాళ్ళు అమ్మాయిలు కాదా? వాళ్ళు పోటీ పడట్లేదా? గూండాలు అనకూడదు అంటూ భరణి క్లాస్ పీకాడు. ఒకవేళ నేను రాముతో మీ పేరు చెప్పి మిమ్మల్ని లోనికి రాకుండా అడ్డుకున్నానని ప్రూవ్ చేస్తే నేనే హౌస్ నుంచి వాకౌట్ చేస్తా అంటూ భరణి సవాల్ చేశాడు. మధ్యలో సంజన మాట్లాడుతుంటే వినండి, ముందు విను. మీ గురించి చూసి చూసి మెంటల్గా అలసిపోతున్నా. మా త్యాగాల వల్ల మీరిక్కడ ఉన్నారు, అది మర్చిపోకు. ఆడియన్స్ కూడా సంజనని భరణిని చూస్తున్నారు. ఎవరు ఏంటో వాళ్ళకి తెలుసు అంటూ భరణి ఫైర్ అయ్యాడు. ఇక రాము భరణిలలో రాముని సేవ్ చేసి భరణిని నామినేట్ చేశాడు గౌరవ్. సుమన్ శెట్టి కామెడీ, అందరూ నవ్వులు. ఆ నెక్స్ట్ రౌండ్ లో ఆయేషకి ఛాన్స్ దొరికింది. దీంతో బాల్ సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ముందుగా తనుజాని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ గేమ్స్ కి టీంలు ఏర్పడేటప్పుడు నాతో టీమ్ అవుతానని నాకు మాట ఇచ్చావు. కానీ సైలెంట్ గా కళ్యాణ్తో వెళ్ళిపోయావు. నువ్వు నేను ఆడుంటే ఇంకా బాగా నాకు ఉపయోగపడేదేమో. అలానే నువ్వు హౌస్ లో చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. సెంటిమెంట్ ఎక్కువైపోతుంది అనిపిస్తుంది అంటూ సుమన్ శెట్టి చెప్పాడు. నెక్స్ట్ సంజనాని నామినేట్ చేస్తూ హౌస్ లో ఏదైనా గొడవ జరుగుతుందంటే మీకెందుకమ్మా అంత సంతోషం? వెళ్ళి ఆపాల, కానీ మీరు అలా ఎలా ఎంజాయ్ చేస్తారు అని సుమన్ శెట్టి యాక్షన్ చేసి చూపించడంతో హౌస్ లో అందరూ తెగ నవ్వుకున్నారు.